ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెడ్లే మరి ఈ మనుషులను ఒడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డువట్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డువట్లకు ఇస్తా అంటాడు, సన్నవట్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదు అంటాడు. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్టులు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోళను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే 1-2 కావు, రేవంత్ రెడ్డి కథలు 100 ఉన్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు ఉడగొట్టుర్రి, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చినాయి ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి, మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గని ఉండాలి, మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాడు. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మేమేం చెప్తాం అని మాట్లాడుతున్నారు. ముఖం బాగా లెక్క వెనకటికి కూడా అద్దంబల కొట్టుకున్నాడు. అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళారా, ఒక్కసారి యాద్ చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే, ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు, నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటారు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కాదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా? కౌలుదారులు మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మనిషి పీకిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకుర్రి అని చెప్పినాం. కరెంట్ ఉంటుందా? అందుకే అంటున్నా నేను. మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నాయా అన్న? ఏం బాగుండే అన్న. అంటే అదేమైంది నీకు అన్న? ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి తోటలో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసిండు, మనం ఏం చేయాలి మరి? ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడైనా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే,